వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు, ఐదుగురు న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 ఇప్పుడు చూద్దాం. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు జగన్. జిల్లాల వారీగా పార్టీ నేతలతోటి వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలేమిటి? జగన్ నయా ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? చూద్దాం. శ్రీవారి లడ్డూపై విచారణకు ఇంకా సెట్ కాలేదు. సారథి ఓకే అయినా ఇంకా టీంపై కసరత్తు జరుగుతూనే ఉంది. మరి ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు? టీం కూర్పు కుదిరేదెప్పుడు? విచారణ మొదలయ్యేదెప్పుడు? ఫోకస్ చేద్దాం. బోల్ జానీ బోల్. రెండో రోజు జానీ మాస్టర్ ఇంటరాగేషన్ ఎలా జరుగుతోంది? టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి? భార్యను కూడా విచారించే అవకాశం ఉందా? డీటెయిల్స్ చూద్దాం. డీజే సౌండ్స్ పై సిపి ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మరి డీజే చప్పుళ్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సౌండ్ కట్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా? ఈ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. 5 లో లాస్ట్ స్టోరీ చూస్తే వర్షాలు దంచి కొడుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పూణేలో వరుణ బీభత్సం ఓ రేంజ్ లో కనిపిస్తోంది. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధాని పూణే పర్యటన ఏమైంది? ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. జిల్లాల వారీగా నేతలతోటి వరుస మీటింగులు నిర్వహిస్తున్నారు. ఇవాళ విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లా నేతలతోటి సమావేశమైన జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల విషయంలోనూ పలు మార్పులు చేసినట్టుగా సమాచారం. ఇక నిన్న కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నేతలతోటి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ను నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా మరో 3 జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, జిల్లా అధ్యక్షుల్ని సంస్థాగతంగా క్యాడర్ని సెట్ చేయడం కోసమే ఈ మీటింగ్స్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఎజెండా ఉందా? ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాజీ సీఎం జగన్ చాలా బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఫస్ట్ రాయలసీమ నుంచి స్టార్ట్ అయింది. జిల్లాల వారీగా సమావేశాలు, సమీక్షలు నిర్వహించడం. జిల్లాల వారీగా అధ్యక్షులను ఫస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలు రేపటితో పూర్తవుతాయి. ఇంకా రేపు కోనసీమ అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులను నియమించాల్సి ఉంది. దీంతో జిల్లా అధ్యక్షుల నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడు, అంటే తాజాగా ఎన్నికల సమయంలో మనం చూసుకుంటే నియోజకవర్గాలు మార్చారు. ఇక్కడ నియోజకవర్గం ఉంటే వాళ్ళని వేరే చోటు నుంచి పోటీ చేసేలాగా అటు కొత్త నియోజకవర్గాలు వాళ్ళకి ఇన్ఛార్జీలు నియమించారు. కాబట్టి వాళ్ళే కొనసాగించాలా లేకపోతే కొత్తగా ఏర్పాటు చేస్తారనే దానికి సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలు నియమించడానికి కూడా ఈ జిల్లాల మీటింగ్ రేపటితో పూర్తవుతుంది. కాబట్టి ఇంకా నియోజకవర్గాల మీటింగ్ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఓవరాల్గా ఇక్కడ కేంద్ర కార్యాలయంలో కూడా, కేంద్ర పార్టీ కార్యాలయంలో పిఎస్సి మెంబర్స్ ఎవరెవరు ఉండాలి ఏంటి అనే దాని గురించి కూడా పూర్తిగా ఒక 12 మంది టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు. కోర్ టీం అనమాట. వాళ్ళంతా కూడా ప్రజెంట్ రాజకీయ పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆ పరిణామాలకు సంబంధించి ఎలా స్పందించాలి ఏంటి అనే దాని గురించి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దాని గురించి ఒక కోర్ టీంని కూడా ఇక్కడ కేంద్ర కార్యాలయంలో ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాల అధ్యక్షులు ఏ విధంగా నియమించారని మనం చూస్తే ప్రతి ఒక్కరితో కూడా ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు అలాగే పోటీ చేసిన నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అంతకుముందు ఉన్న జిల్లా అధ్యక్షులు వాళ్ళు కూడా సమావేశానికి హాజరైన తర్వాత ఫస్ట్ ఓవరాల్గా అందరితో కూడా సమావేశం అయిన తర్వాత ఎవరిని పెడితే జిల్లా అధ్యక్షులుగా బాగుంటుంది అని చెప్పి ఓవరాల్గా అందరితో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఒక్కొక్కరిగా పిలిచి ఎవరిని పెడితే బాగుంటుంది అంటే ఇంతకుముందు లేని ఏదైతే ఇది ఉందో దానికి సంబంధించి దాన్ని మార్చేసి ఇప్పుడు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆ జిల్లా అధ్యక్షుడిని నియమిస్తున్నారు. ఎవరికైతే మేజర్గా వీళ్ళని పెడితే బాగుంటుందని చెప్పి రిజల్ట్ వస్తుందో వాళ్ళనే జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కూడా విశాఖపట్నం గుడివాడ అమర్నాథ్ని నియమించారు. ఇలా అంబటి రాంబాబుని గుంటూరుకి ఇవ్వడం, ఇలా అలాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా దేవినేని అవినాష్, పేర్ని నానిని నియమించడం, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఆ జిల్లాలో ఉన్న నేతలు ఆ పేర్లు తీసుకున్న వాళ్ళని నియమిస్తున్నారు. సో ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా పూర్తి అయిన తర్వాత ఇక నియోజకవర్గాలు ఇన్ఛార్జిని పెడతారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఈ ఇష్యూస్ మనం చూసుకుంటే వరదలకు సంబంధించి కానివ్వండి, లడ్డు వ్యవహారం కానివ్వండి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సూపర్ 6 అమలుకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు రూపొందించడం. అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత 6 నెలల వరకు ఎలాంటి యాక్టివిటీ ఉండదు అని చెప్పి అందరూ కూడా భావించినప్పటికి కూడా అలా జరగలేదు. అయితే పార్టీ 1-2 మంత్స్
నుంచే కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఆయన మాత్రం పూర్తి స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం చేయడానికి మాత్రం జగన్ సిద్ధమయ్యారు. రైట్ హసీనా. తిరుమల లడ్డూపై విచారణకు సిట్ ఇంకా సెట్ కాలేదు. సిట్ సారథి సహా పలువురు సభ్యులు ఎంపికైనప్పటికీ మరికొందరి కోసం కసరత్తు జరుగుతూనే ఉంది. ఇవాళ టీం సెట్ అయితే పూర్తి స్థాయి టీంతో జియో విడుదలయ్యే అవకాశాలున్నాయి. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మెయిన్ టీం మెంబర్స్ గా విశాఖ డిఐజీ గోపీనాథ్ శెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఖరారైనప్పటికీ మిగతా జట్టు కూర్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. సిట్ యాక్షన్లోకి దిగాలి అంటే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది అవసరం ఉంటారు. ఈ టీం కోసమే ఇంకా కసరత్తు జరుగుతోంది. అయితే నిజాయితీ గల అధికారులు టీటీడీలో పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం అన్వేషణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రధానంగా అధికారుల ట్రాక్ రికార్డ్ చూస్తున్నారు, దాంతో పాటుగా టీటీడీలో పనిచేసిన అనుభవం గురించి కూడా వెతుకుతున్నారు. సో ఎలాంటి పేర్లను కన్సిడర్ చేస్తున్నారు అధికారులు? సిట్కు సంబంధించి ఇప్పటికే సిట్ చీఫ్ని నియమించింది. సిట్ చీఫ్ని అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ అతనికి బాధ్యతల్ని గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న త్రిపాఠికి ఆ బాధ్యతలను అప్పగించింది. ఆ మేరకు మిగతా ఇద్దరు సిట్ బృందంలో ఉండడానికి ఒక డిఐజీని, ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి, ఇద్దరు గతంలో డిఐజీ గోపీనాథ్ జెట్టి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ రేంజ్ డిఐజీగా ఉన్నారో ఆయన గతంలో తిరుపతి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్గా పనిచేశారు. పూర్తి స్థాయిలో చాలా కాలం అక్కడ ఆయన సివిఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి అతనికి పూర్తిగా అక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో తిరుపతి ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్ రాజుకు సంబంధించి కూడా ఆయన కూడా సిట్లో నియమించారు. అయితే మిగతా మరికొంతమంది ఎక్స్పర్ట్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో ఉండాల్సి వస్తుంది. అలాగే ఫార్మాసిస్టులు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ క్లినికల్ ఫార్మాకి సంబంధించిన కొన్ని వాటిని ఐడెంటిఫై చేయడానికి అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి. కాకపోతే వాళ్ళందరూ తిరుమల తిరుపతి దేవస్థానంతో అనుసంధానమైన వాళ్ళు, లేకపోతే వాళ్ళతో ఆ విభాగంతో అటాచ్ అయిన వాళ్ళు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆలస్యం జరుగుతున్నట్టుగా ఉంది. వాళ్ళని ఐడెంటిఫై చేసే అవకాశాన్ని ఇప్పుడు ప్రస్తుతం అదే పనిలో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ స్వేచ్ఛను కూడా సిట్ చీఫ్కే ప్రభుత్వం ఇచ్చింది. ఆయన పర్టికులర్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఆ పేర్లను ఇస్తే దాంతో జీవో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ మేరకు నిన్న ఆయన ఎవరైతే మిగతా ఇద్దరు అనుకున్నారో ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మిగతా హర్షవర్ధన్ రాజు, అలాగే గోపీనాథ్ జెట్టితో సమావేశమయ్యారు. ఆ సమావేశ వివరాలని మళ్ళీ ముగ్గురు కలిసి డీజీపీ దగ్గరికి వెళ్ళారు. డీజీపీ కూడా కొన్ని సజెషన్స్ని వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇదే సమయంలో వాళ్ళు కలిసిన తర్వాతే తిరుపతిలో కూడా కేసు లాడ్జ్ చేయడం జరిగింది. ఏఆర్ డైరీ మీద, ఏఆర్ డైరీకి సంబంధించి అడల్ట్రేషన్ ఘీ వాళ్ళు సప్లై చేసినట్టుగా తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసుని టీటీడీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు కేసు కూడా రిజిస్టర్ అయింది. ఆ టీటీడీ నమోదు చేసిన కేసు మీదే సిట్ ఉండబోతుంది. సో దానికి సంబంధించి ప్రిలిమినరీగా సిట్ వర్క్ చేయడానికి, సిట్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందు జరగాల్సిన ప్రిలిమినరీ వర్క్ అంతా ప్రస్తుతం జరుగుతుంది అనుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న తిరుపతిలో కేసు రిజిస్టర్ చేశారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో దానికి సంబంధించి ఒకవైపు కేసు రిజిస్టర్ కావడంతో ఆ కేసు రిజిస్టర్ అయిన దాని మీదే సిట్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు సాయంత్రంలోపు ఆ జీవో ఇచ్చే అవకాశం ఉంది. ఆ జీవోలో ఖచ్చితంగా విధి విధానాలతో పాటు కాలపరిమితి కూడా పేర్కొనే అవకాశం ఉంది. ఆ మేరకు ఇప్పుడు పూర్తి స్థాయిలో పేర్లు కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. అది ఈరోజు రాత్రికి దానికి సంబంధించి ఒక జీవో ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టు ఇక్కడ నుంచి పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారంగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళు ఎప్పుడైతే ఇది జూన్ 12, 20, 25, జూలై 6వ తేదీల్లో ఏఆర్ డైరీ నుంచి 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లలో కల్తీ ఉన్నట్టు గుర్తించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళకి సిట్టు పూర్తి స్థాయిలో జ్యూరిస్డిక్షన్ ఆ ప్రాంతాల్లోనే ఉండబోతోంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి క్షేత్రస్థాయిలో ఆ ప్లాంట్ను కూడా వాళ్ళు పరిశీలించబోతున్నారు. అదే సమయంలో వాళ్ళు ఆ టెండర్ దక్కించుకోవడం వెనక వాళ్ళ ఉద్దేశం, ఎందుకంటే చాలా తక్కువకి 319 రూపాయలకే దక్కించుకునే అవకాశాన్ని ఎందుకు వాళ్ళు కల్పించుకున్నారు, అట్లాంటి దాని వెనకాల ఏదైనా దురుద్దేశం ఉందా, లేకపోతే ఇంకేదైనా జరిగి ఉందా అన్న విచారణ దాని మీద కూడా సిట్టు దృష్టి కేంద్రీకరించబోతుంది. సో ఇట్లాంటి వాటన్నిటితో ఈరోజు దాని పరిధిని నిర్ధారించేందుకు కూడా కొంత ఆలస్యం అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రానికి సిట్ సంబంధించిన జీవో వెలువడే అవకాశం ఉన్నట్టుగా సచివాలయ వర్గాల నుంచి సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. బోల్ జానీ బోల్ అంటూ రెండో రోజు జానీ మాస్టర్ ఇంటరాగేషన్ జరుగుతోంది. లాయర్ సమక్షంలో జానీ మాస్టర్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. కేసులో కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అత్యాచారం చేసిన షూటింగ్ స్పాట్స్కి జానీని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇటు జానీ భార్య ఆయేషాను కూడా విచారించే అవకాశం ఉంది. మొత్తం 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు 3rd డిగ్రీ ఉపయోగించొద్దని ఆదేశించింది. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ప్రణీత, విచారణ ఎలా సాగుతోంది? ప్రజెంట్ ఈరోజు రెండో రోజు జానీ మాస్టర్ని పోలీసులు ఉదయం గోల్కొండ హాస్పిటల్కి తీసుకెళ్లారు మొదట. సో అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్సింగ్ పిఎస్కి తీసుకొచ్చారు. సో ఇవాళ మధ్యాహ్నం జానీ సతీమణి సుమలత కూడా నార్సింగ్ పిఎస్కి వచ్చింది. ఇద్దరిని కూడా కాసేపు పోలీసులు విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇన్సిడెంట్ జరిగింది బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 2019లో మొదట ముంబైలో తన పైన అసాల్ట్ జరిగింది. సో ఆ తర్వాత అక్కడి నుండి చాలా షూటింగ్ స్పాట్స్లోనూ అక్కడ ఉన్నటువంటి వ్యాన్లోనూ జానీ తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి ఏ లొకేషన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కూడా పోలీసుల వద్ద లేవు, కేవలం బాధితురాలి స్టేట్మెంట్ తప్ప. సో ఈ కేసు కోర్టులో నిలబడాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. అది టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కావచ్చు. పోలీసులకి లభించేటువంటి ఉన్నటువంటి టైం కేవలం ఈ సాటర్డే వరకు మాత్రమే. సో ఈ సాటర్డే వరకు జానీ మాస్టర్ ఎంత వరకు వీళ్ళకి కోఆపరేట్ చేస్తాడు, ఆయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తదుపరి పోలీసులు ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో చాలా లొకేషన్స్ని షూటింగ్ పేరుతో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ తన పైన అసాల్ట్ జరిపాడు అంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి ఆ ఎవిడెన్స్ కూడా పోలీసులకు కీలకంగా మారనుంది. ఆ లొకేషన్ స్పాట్స్కి జానీ మాస్టర్ని రేపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సో అతడి కన్ఫెస్ చేసేటువంటి ఆధారాల కేంద్రంగానే తదుపరి కోర్టులో పోలీసులు ఈ ఎవిడెన్స్ అంతా కూడా సబ్మిట్ చేయనున్నారు. సాటర్డే వరకు జానీ మాస్టర్ విచారణ కొనసాగనుంది. రైట్, ఇక డీజే ఉంచాలా వద్దా, మతపరమైన ర్యాలీలకు డీజే అవసరమా అన్న అంశాలపై సిపి సివి ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పలు ర్యాలీల్లో విపరీతమైన డీజే సౌండ్లు, టపాసుల వాడకంపై అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవడంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సిపి ఆనంద్. పలువురు పెద్దల నుంచి కూడా డీజే చప్పుళ్లపై ఫిర్యాదులొచ్చాయన్నారు సిపి ఆనంద్. గణేష్ నిమజ్జనం, మిలాదున్నబీ ర్యాలీల్లో డీజేలు హోరెత్తాయన్నారు. డీజేలపై ప్రభుత్వం కూడా ఆరా తీసిందన్న ఆయన అందరి అభిప్రాయాలతో డీజేలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. డీజేలపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా గణేష్దే కాదు, మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చిన మిలాద్ జులూస్లో కూడా ఎన్నో గంటల పాటు వాళ్ళు నృత్యాలు చేయడం, అది ముస్లిం మత పెద్దలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. అందరు కూడా ఒక షాక్ లాగా ఫీల్ అయ్యారు దీని గురించి. అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాము. ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదైనా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, సిపిఐ స్వయానా ఈసారి డీజే సౌండ్లు శృతిమించాయన్నారు, అలానే పలు వర్గాల నుండి కంప్లైంట్స్ కూడా వచ్చాయన్నారు. సో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు? అంటే ఇటీవల డీజేల వినియోగంపై ఇటు హైదరాబాద్ పోలీసులకు పెద్ద ఎత్తున ఎక్స్ ద్వారా ఫిర్యాదులు రావడంతో కూడా పోలీసులు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలతో పాటు భాగ్యనగర ఉత్సవ సమితి, ఆ తర్వాత ఎంఐఎం, ఎంబీటీ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేశారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా కొంత భిన్నమైనటువంటి వాదనలు వినిపించారు. కొన్ని పార్టీలు దీనికి సమర్థిస్తుండగా మరికొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే డీజేపై ఆధారపడినటువంటి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడతాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలనేది కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పాడు. ఎందుకంటే ఇక్కడికి ఏదైతే డీజేపై కొన్ని వందల కుటుంబాలు ఆధారపడినాయి, అది కూడా హిందూకి సంబంధించిన పండుగలే పెద్ద ఎత్తున ఉంటాయి. సో ఇక్కడ హిందూ పండుగలనే టార్గెట్ చేసుకునే విధంగా ఇక్కడ కొంత ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా రాజాసింగ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం డీజేపై నిషేధం పెట్టాలంటే కనుక డీజేకి సంబంధించి ఏదైతే ఇప్పుడు పెడుతున్నటువంటి సౌండ్ కాకుండా కొంత డెసిబుల్ తగ్గించి ఆ సౌండ్ సిస్టమ్ని లాక్ చేస్తే కనుక ఇటువంటి సమస్యలు తలెత్తావు, ఆరోగ్య సమస్యలు తలెత్తావు. కాబట్టి వాటిపైన పోలీసులు దృష్టి పెట్టాలి. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా తనకు కనిపిస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన రాజాసింగ్ చెప్పారు. కానీ మిగతా కొన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా, ఎందుకంటే డీజే బ్యాన్, ఇటు భాగ్యనగర ఉత్సవ సమితి కూడా ఏదైతే ఈ డీజేకి సంబంధించిన వాటి వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టేటువంటి క్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ కూడా ఖచ్చితంగా తనకి అండగా ఉంటున్నామన్నటువంటి విషయాన్ని ఇటు భాగ్యనగర ఉత్సవ సమితి కూడా చెప్పింది. అలాగే టీవీ9 ఇటీవల ప్రసారం చేసినటువంటి డీజే బ్యాన్కి సంబంధించిన డిబేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా దాన్ని చూపెట్టారు. అక్కడికి వస్తున్నటువంటి వక్తలు ఎలాంటి
ఒపీనియన్స్ చెప్తున్నారు. ఇటు విహెచ్పి కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఆ తర్వాత ఎంబీటీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇలా అన్ని పార్టీలకు సంబంధించిన వక్తలంతా కూడా ఇక్కడ డీజేని నిషేధించాలంట చెప్పడం, ఆ తర్వాత కొంతమంది దానిపై ఆధారపడ్డటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపెట్టాలి, ఆ తర్వాతనే డీజే బ్యాన్లపై ఒక నిర్ణయం తీసుకోవాలనేది కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే రాజాసింగే కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఈ సమావేశం ముగించుకొని ఆయన వెళ్ళిపోయారు. ఒకవేళ ప్రభుత్వం హిందూ పండుగల్ని టార్గెట్ చేసుకునే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా తాము ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ కూడా తాము ఎప్పట్లాగే శోభాయాత్రలు ఎలా నిర్వహిస్తామో అలాంటి శోభాయాత్రలు నిర్వహిస్తాం. కానీ ప్రభుత్వం ఒక దీనిపైన చర్యలు తీసుకోవాలంటే ఈ సౌండ్ డెసిబుల్స్ తగ్గించే విధంగా ఉండాలి తప్ప పూర్తిగా బ్యాన్ విధిస్తే మాత్రం దీనిపై ఆధారపడినటువంటి వందల కుటుంబాలు రోడ్డుపైన పడతాయి. అలాగే హిందూ పండుగలే ఎక్కువగా ఉంటాయి. ముస్లింలు కేవలం మిలాదున్నబి సమయంలోనే ఈ డీజే అనేది వినియోగిస్తుంటారు. కానీ హిందువులకు అనేక పండుగలు ఉన్నాయి. శ్రీరామనవమి కావచ్చు, ఆ తర్వాత హనుమాన్ జయంతి, ఆ తర్వాత వినాయక చవితి నిమజ్జనం కావచ్చు, ఇంకా ఇతర పండుగల సందర్భంగా కూడా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఇలాంటి డీజేలు వినియోగిస్తుంటారు. కాబట్టి వీటి వినియోగం పైన కొంత మార్గదర్శకాలు తయారు చేసి దాన్ని కట్టుబడి విధంగా ప్రభుత్వం కొంత చర్యలు తీసుకోవాలి. ఇక తప్ప పూర్తిగా బ్యాన్ విధిస్తే మాత్రం ఖచ్చితంగా తాము దాన్ని ఒప్పుకోమన్నటువంటి విషయాన్ని కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నారు. ఇంకా రౌండ్ టేబుల్ సమావేశం అనేది కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వక్తలు దాదాపు 70% ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా డీజే బ్యాన్ చేయాలి, ఎందుకంటే దాని ద్వారా తలెత్తుతున్నటువంటి అనర్థాలపై ఇక్కడ కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపట్టారు. ఆ తర్వాత ఇటీవలే డీజే ఏదైతే ఎక్కువగా డెసిబుల్స్తో సౌండ్ ప్లే చేయడం ద్వారా ఒక వ్యక్తి చనిపోయాడన్నటువంటి ఒక కేస్ స్టడీని కూడా ఈ రౌండ్ టేబుల్లో చూపెట్టారు. కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి వక్తలంతా కూడా కొంత ఒక డీజే బ్యాన్ పైన కొంత సుముఖంగా ఉన్నప్పటికీ మాత్రం అయితే వారికి ప్రత్యామ్నాయంగా ఎవరైతే ఈ డీజే ప్లే చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వారు పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారు. ఆ ఎక్విప్మెంట్ పైన వారు కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కొన్ని వందల మంది డీజే కొనుగోలు చేసి దానిపైన డిపెండ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంగా ఏదో ఒక ఉపాధి చూపెట్టాలి, లేదంటే ఈ సౌండ్ డెసిబుల్స్ తగ్గించే విధంగా కొంత నిర్ణయం తీసుకోవాలి తప్ప పూర్తి స్థాయిలో బ్యాన్ విధించద్దు అనేది మాత్రం ఒక సెక్షన్ చెప్తుంది. సో ఇప్పుడు ఇంకా సమావేశం పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ప్రభుత్వానికి హైదరాబాద్ పోలీసులు ఒక నివేదిక ఇవ్వనున్నారు. మరి ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజల్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇన్వాల్వ్ చేశారు. ఇటు ఏదైతే పొలిటికల్ పార్టీతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆ తర్వాత కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, ఆ తర్వాత డీజే ప్లే చేసేటువంటి ఆర్టిస్టులతో పాటు అన్ని పార్టీలు, ఆ తర్వాత ఉత్సవ సమితి అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సమావేశంలో అంతిమంగా ఒక సమాప్తి చేసిన తర్వాత దాని నివేదికను ప్రభుత్వంకి ఇస్తాం. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా మరి డీజేపై బ్యాన్ విధిస్తుందా, లేదంటే డీజే సంబంధించిన విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఫ్రేమ్ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడింది ఈ సౌండ్ డెసిబుల్స్ ఏదైతే అధిక మొత్తంలో సౌండ్ రావడం ద్వారా కొన్ని అనర్థాలు అయితే తలెత్తుతున్నాయి, వాటిని తాము కూడా అంగీకరిస్తాం. కానీ ఈ సౌండ్ డెసిబుల్స్ని తగ్గించడం ద్వారా ఎలా అయితే వెహికల్ స్పీడ్కి లాక్ ఉంటుందో అలాగే డీజే ఆపరేటింగ్కి కూడా ఒక లాక్ సిస్టమ్ లాంటిది ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా వారికి కూడా కొంత పొట్టకొట్టకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. సో ఇప్పుడు అంతిమంగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఇటు అన్ని వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ ప్రస్తుతం పోలీసులు ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి వారు ఇచ్చే మొత్తం అంతా సమావేశం అంతా ముగిసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈ 2-3 రోజుల్లో ఈ డీజేకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎస్ రంజిత్. 5/5లో లాస్ట్ ఎక్స్క్లూజివ్ వార్త. వరుణుడు దంచి కొడుతున్నాడు. మహారాష్ట్ర, తమిళనాడు, పూణేలో ఎడతెరిపి లేని వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా తమిళనాడులో జనజీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షాలతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇటు మహారాష్ట్రలోనూ వర్షాలు గట్టిగానే పడుతున్నాయి. కాలనీలు నీట మునగటంతో విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించారు. ముంబై, పూణే, ఠానే, నాసిక్, పాల్ఘర్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలతో ప్రధాని మోదీ పూణే పర్యటన రద్దయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రధాని మోదీ పూణే పర్యటన కూడా రద్దయింది. రీస్కెడ్యూల్ చేశారా? ఎప్పుడు ఉండే అవకాశాలున్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయం దగ్గర నేనున్నాను. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ శుక్రవారం అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఈ పరిసర ప్రాంతాలంతటా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ని జారీ చేశారు. మనం ఒకసారి ఇక్కడ మ్యాప్ను చూస్తే కనుక ఈ గోవా కొంకన్ తీరం, కర్ణాటక కొంకన్ తీరం నుంచి మొదలుపెట్టి ముంబై, ఇక్కడి నుంచి మొదలు పెడితే మొత్తంగా బెంగాల్ వరకు, బంగ్లాదేశ్ వరకు కూడా ఒక భారతదేశం మీద ఒక ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దాంతోపాటు ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతం అంతటా కూడా అత్యధిక
తేమ అన్నది వాతావరణంలో కనిపిస్తూ ఉంది. మాయిశ్చర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడం అన్నది ఈ అధిక వర్షాలకు కారణమైందన్నది వాతావరణ శాఖ వివరిస్తుంది. దీంతో ఈ ముంబై నుంచి మొదలుపెట్టి ఈ తీరమంతటా ఉన్న అనేక జిల్లాలు ముంబై, థానే, అలాగే రాయ్గఢ్, సింధుదుర్గ్, పాల్ఘడ్, అలాగే ఇటు పూణే, నాసిక్ ఈ ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షాలు కురిశాయని చెప్పవచ్చు. పూణేలో అయితే 130 ఏళ్ల చరిత్రలోనే 3rd హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైందని చెప్తున్నారు. అప్పటికి ఇప్పటికీ పూణే నగరం ఇంకా విస్తరించింది. ఇప్పుడు పింప్రి చించ్వాడ్ అంటూ పూణేకి పరిసర ప్రాంతాల్లో కొత్త మున్సిపాలిటీలు కూడా ఏర్పడ్డాయి. అవన్నీ అత్యధిక రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకున్నాయి. అందుకే పూణేలో ఈరోజు సాయంత్రం ఈ పాటికి ప్రధాని అక్కడ చేరుకుని ఉండాల్సింది. అలాంటిది ప్రధాని పర్యటన పూర్తిగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆయన అక్కడ పూణేలో ఒక మెట్రోని 6th ఫేజ్ మెట్రోని ఇనాగ్రేట్ చేయాల్సి ఉండింది. అలాగే సూపర్ కంప్యూటర్ పరమ్ రుద్రాన్ని కూడా ఆయన ఇనాగ్రేట్ చేయాల్సిన ప్రోగ్రాం ఉండింది. కానీ అవన్నీ కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పూణే, ముంబై ఈ 2 నగరాలు పూర్తి స్థాయిలో వర్షాలతో అతలాకుతలమైపోయాయి. అక్కడ జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. ముంబైలో అయితే విమానాల రాకపోకలు కూడా ఇంపాక్ట్ అయ్యాయి. 16 విమాన సర్వీసుల్ని దారి మళ్లించి డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి విమానాలు వర్షం కురిసే మేఘాల కంటే పై ఎత్తు నుంచే ప్రయాణిస్తాయి. కానీ అక్కడ ల్యాండ్ అవ్వాలన్నా, అక్కడి నుంచి టేకాఫ్ అవ్వాలన్నా ఆ ప్రతికూల వర్షాల మధ్యలో నుంచే కావాల్సి ఉంటుంది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టే విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇంకా ముంబై నగరంలో రాకపోకలు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం కారణంగా స్తంభించాయి. లోకల్ ట్రైన్స్తో పాటు రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా స్తంభించిపోయింది. విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ప్రయాణికులు చేరుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు పూణే నగరంలో కూడా అలాగే జల దిగ్బంధంలో నగరం నిలిచిపోయింది. అందుకే ప్రధాని సైతం అక్కడికి వెళ్ళలేకపోయారు. ఆయన పర్యటనని రద్దు చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళ్తారు ఏంటి అన్నది వాతావరణ శాఖ ఒక క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆయన పర్యటన మళ్ళీ రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇటు చెన్నై, తమిళనాడులో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ప్రాంతం కూడా అతలాకుతలంగా మారిపోయిందని చెప్పవచ్చు. అందుకే అక్కడ పాఠశాలలకు, విద్యాసంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇటు మహారాష్ట్రలో కూడా అదే తరహా వాతావరణం నెలకొనుంది. అయితే ఇప్పుడు పొంచి ఉన్న ముప్పల్లా ఇక్కడ కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు ప్రమాదం. అవి ఈ పశ్చిమ కనుమల మీదుగా గోదావరి, కృష్ణా నదులు కూడా ఈ ప్రాంతాల్లోనే నాసిక్ త్రయంబకేశ్వరం దగ్గర గోదావరి, అలాగే కృష్ణా నది కూడా ఈ పశ్చిమ కనుమల్లోనే జన్మిస్తాయి. ఇక్కడ కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా ఆ నదుల క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కాబట్టి నదుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఇలా ప్రవహించి తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తాయి. అంటే ఇప్పుడు గోదావరి, కృష్ణా నదులకు వరద ముప్పు పొంచి ఉందనే చెప్పవచ్చు. పైగా రానున్న 24 గంటల పాటు ఇంకా ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ కంటిన్యూ చేస్తుంది ఆయా ప్రాంతాల్లో. అలాగే తెలంగాణలో కూడా ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయన్నది అంచనా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఏటూరు నాగరం తదితర ప్రాంతాల్లో 123 మిల్లీమీటర్లు అంటే 12 సెంటీమీటర్లకు పైగానే అక్కడ వర్షపాతం నమోదైంది. పూణే లాంటి చోట 13 సెంటీమీటర్ల నుంచి 17 సెంటీమీటర్ల మధ్య పూణే, ముంబై నగరాల్లో వర్షపాతం నమోదైంది. అంత వర్షపాతం అని అంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఆ క్యాచ్మెంట్ ఏరియా మీద, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయా నదీ తీర ప్రాంతాలు, నీట ముంపుకు గురయ్యే ప్రాంతాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా, థ్యాంక్స్.